విజయ్ని ఒకరు ఇరుకు పెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటి అసలు? బీజేపీ అలాంటి కార్యక్రమం ఏం చేయట్లేదు. బీజేపీ పాత్ర లేదు లేదా ఫస్ట్ గవర్నర్ గారికి బండారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సవివరంగా చెప్పారు, చాలా లాజికల్ గా చెప్పారు. తమిళనాడు మంచి గురించి చెప్పారు, రాజకీయాల మంచి గురించి చెప్పారు. నేను దాదాపు పూర్తిగా వారితో ఏకీభవిస్తున్నాను. రామ్మోహన్ రావు గారు చాలా అనుభవజ్ఞులు. అక్కడ ఏంటంటే విజయ్ తెలివి తక్కువతనము, తొందరపాటుతనము మంచిది కాదు. మెజారిటీ కావాలన్నప్పుడు అడగాలి. నువ్వు ఎవరిని అడుగుతావు వాళ్ళని అడగాలి. అడగకుండా మెజారిటీ రావాలంటే అంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే మనకి 108 వచ్చాయి కదా, ఎవరైనా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన కూడా అడగకుండా, అంటే ఒక బెట్టి కార్యక్రమంలో ఉన్నాడు. అట్లా బెట్టిగా ఉంటే కష్టం కదా, రాజకీయాల్లో బెట్టిగా ఉంటే కష్టం. కాబట్టి ఆయన అది తెలుసుకోవాలి. ఇంకోటి, ఆయన ఇచ్చి టికెట్ ఇచ్చిందంటే కొత్త వాళ్ళకు అడవులకు వచ్చారు. రేపు అందరూ ఆయన పార్టీకే కట్టుబడి ఉంటారన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా ఆయనతో ఉంటారని గ్యారంటీ లేదు. ఎప్పుడు కొద్ది మెజారిటీ ఉండి, ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీ పోయి 125 అయింది అనుకోండి, మంత్రివర్గ మంత్రివర్గ రాని వాళ్ళు ఇంకే రాళ్ళు వాళ్ళు వేరే దారి చూసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈయనకు అనుభవ రాహిత్యం ఉంది, వాళ్ళు కూడా రాజకీయాల్లో కొత్త, ఇవాళ రేపు ఆశపడుతుంది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు సుస్థిర మెజారిటీ అంటే 150 అరౌండ్ ఉంటే బెదిరియడు. ఇప్పుడు 2, 3, 4 సీట్ల మెజారిటీ ఉంటే ప్రతి ఒక్కటి బెదిరిస్తారు. ప్రభుత్వం స్థిరంగా ఉండదు, కఠిన నిర్ణయాలు రాష్ట్ర హితం కోసం తీసుకోలేదు, దృఢ నిర్ణయాలు తీసుకోలేదు. అవి తీసుకోవాలంటే సుస్థిర మెజారిటీ ఉండాలి. వారు రామ్మోహన్ రావు గారు చెప్పిన 100% కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో నువ్వు సంయమనంతో పోతే నీకు మెజారిటీ లేదు కదా. ఫస్ట్ రాష్ట్రానికి డెవలప్మెంట్ అవసరం కదా, అపోజిషన్ కూడా పోవచ్చు, నీకు మెజారిటీ ఉంటే అద్భుతంగా పోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డు లేదు, నువ్వు పరిపాలన చేసుకోవచ్చు. నీకు ఇబ్బంది ఉండి ఇంకా నీకు ఇక్కడ పెట్టుకోవాలి, ఇబ్బంది పెట్టుకోవాలి ఉండు కదా, నీకు అనుభవ రాహిత్యం ఉంది కదా. ఆడ కూడా ఘోరమైన అప్పులు తమిళనాడులో, మొత్తం దేశంలో హైయెస్ట్ అప్పులు. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి నువ్వు రాష్ట్రాన్ని కాపాడాలంటే నీకు సపోర్ట్ అవసరం. రాష్ట్రాన్ని కాపాడాలన్నా కష్టమే. ఇప్పుడు ఆయన ఇచ్చిన మామూలు హామీలు కావు. అవన్నీ చేయాలంటే నువ్వు 10 మంది 5 మంది మెజార్టీతో పోయి నువ్వు ప్రభుత్వాన్ని నడపలేవు, నీ హామీలను నువ్వు నెరవేర్చలేవు, ప్రజల మధ్యలో నువ్వు పలసనైపోతావు. తర్వాత కానీ ఎందుకు ఆయన అందరు కలిసి బెదిరిస్తున్నారని అనిపిస్తుంది నాకు. బెదిరింపు కాదండి, ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నీకు ఒక ఏంటంటే నువ్వు డిఎంకే పోతావా, అది అగెనిస్ట్ పబ్లిక్ ఒపీనియన్, దానికోసమే కదా పుట్టింది, దానికి అగెనిస్ట్ డిఎంకే వ్యతిరేకంగా తీర్పు. రామ్మోహన్ గారు స్పష్టంగా చెప్పారు, రూలింగ్ పార్టీ ఏదైనా ఉన్నా దానికి వ్యతిరేక తీర్పు ఉన్నప్పుడు నువ్వు ఓన్ మెజార్టీ వస్తే రానప్పుడు సెకండ్ అపోజిషన్ ఉంది కదా ఏఐడిఎంకే, అది కూడా డిఎంకే వ్యతిరేక ఓటే కదా. దాంతో పోతే కొంచెం మోరల్ గా కరెక్ట్, కానీ సపోర్ట్ చేస్తారని కూడా వెనక్కి వచ్చారు కదా వాళ్ళు. ఎందుకు వచ్చారు అనేది కదా ఇక్కడ. చీలికకు ట్రై చేస్తే ఆయన పళనిస్వామి జాగ్రత్త పడ్డాడు, మనమే అధికారంలోకి వస్తున్నాం, మీరు తొందరపడకండి అని చెప్పాడు. చీలిపోతుంటే ఎవరైనా తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నం ఉన్నప్పుడు ఆయన కనుక తన సుస్థిర ప్రభుత్వము తమిళనాడు బాగోగులు ఆయన హామీలు నెరవేరాలంటే కొంచెం ఆలోచించాలి, బ్రాడ్గా ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని తమిళనాడు రాష్ట్ర స్థిరత్వం కోసం, ఆర్థికాభివృద్ధి కోసం సరైన నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ కు విచక్షణ, వారు చెప్పారు రామన్ స్పష్టంగా, విచక్షణ అధికారం ఉంది. ఈ బొమ్మాయి కేసు ఏంటంటే, బొమ్మాయి కేసు చెప్తారు కొంతమంది, ఉన్న గవర్నమెంట్ తొలగించడంలో బొమ్మాయిని కానీ ఎన్టీ రామారావు కానీ గవర్నమెంట్ ఉండగా మెజార్టీ లేదని అసెంబ్లీలో రుజువు చేస్తున్న అవకాశం ఇవ్వకుండా గవర్నర్ తొలగించరు. రాజీవ్ గాంధీ టైంలో బొమ్మాయిని, ఇందిరాగాంధీ టైంలో ఎన్టీ రామారావు. వాళ్ళు కేంద్రంలో 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వమే, అసెంబ్లీలో వాళ్ళకి మెజారిటీ ఉండంగా లేదా టెస్ట్ చేసుకో, తర్వాత మళ్ళీ నారాయణ భాస్కర్ మెజారిటీ ప్రూవ్ చేసుకోలే, మళ్ళీ రామారావు మెజారిటీ ప్రూవ్ చేసుకుంటు. మెజారిటీ ఉన్నాయని డిస్మిస్ చేసిన రామరావు గవర్నర్, ఇందిరాగాంధీ పిఎం. అప్పుడు ఇప్పుడు బొమ్మాయి కేసులో అదే, బొమ్మాయి కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది మెజారిటీ రుజువు అనేది అసెంబ్లీలో జరగాలి, గవర్నర్ రూమ్ లో కాదన్నది ఉన్న గవర్నమెంట్ తొలగించే విషయంలో. నీకు మెజారిటీ రానప్పుడు ఎవరిని తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏం చెప్పలే, రాజ్యాంగంలో లేదు. గవర్నర్ చెప్పారు రామన్ గారు, గవర్నర్కు ఇది వీళ్ళకి మెజారిటీ ఉంది, వస్తుంది, స్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది, గవర్నర్ నమ్మితే ఆహ్వానించవచ్చు. కానీ మెజారిటీ అలయన్స్ కానీ రానప్పుడు అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. ఆ టైం రీజనబుల్ ఉంటారు, కొంచెం ఎక్కువ ఇస్తే కోర్టుకు పోతే కోర్టు తగ్గిస్తే ఓసారి. సో అది ఆ టైంలో అయినా ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీ. అసెంబ్లీలో మాత్రం మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. కానీ మెజారిటీ గవర్నర్ దగ్గర ఏం చెప్పరు, లేదు.
కాబట్టి బొమ్మాయి కేసు అనేది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వానికి అప్లై కాదు. ఉన్న ప్రభుత్వం తొలగించిన విషయంలో తొలగింపు అది అసెంబ్లీలో మెజారిటీ లేకుండా తొలగించడం తప్పని చెప్పింది సుప్రీంకోర్టు. నువ్వు గవర్నర్ తొలగించాలంటే ఆర్టికల్ 356 వాడి అసెంబ్లీలో మెజారిటీ లేదని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా? మీకు క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కర్ణాటకలో కుమారస్వామి రాజీనామా చేసిండు, మెజారిటీ కోల్పోయి ఆయన రాజీనామా చేసిండు. ఆయన ఇక్కడ మహారాష్ట్రలో ఆయన శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆయన రాజీనామా చేసిండు. ఎక్కడ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఆయన మధ్యప్రదేశ్ కమల్నాథ్ గవర్నర్ తొలగించలే, వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళు మెజారిటీ కోల్పోయి రాజీనామా చేశారు. అక్కడ గవర్నర్ తొలగిస్తే అది రాజ్యాంగ విరుద్ధం, మెజారిటీ ప్రూవ్ చేయకుండా. కాబట్టి బొమ్మాయి కేసు ఇప్పుడు తమిళనాడు ఈ కేసుకు అప్లై కాదు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు. ఆయన విజయ్ ఏంటంటే తమిళనాడు ప్రయోజనాలను ఆశించి తను కూడా అధికారులు తనకే ఉన్న ఎక్కువ ఓట్లు సీట్లు కానీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మోరల్లీ ఈజ్ రైట్, బట్ కాన్స్టిట్యూషనల్లీ అండ్ స్థిరత్వం కోసం, ప్రభుత్వ స్థిరత్వం, తమిళనాడు అభివృద్ధి కోసం ఆయన కొంచెం ప్రాగ్మటిక్ గా వాస్తవికంగా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటే తమిళనాడుకు మంచిది, రాజకీయాలకు మంచిది, ప్రజాస్వామ్యం మంచిది, దేశానికి మంచిది. సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ రకంగా అడుగులు వేస్తుంటే ఏదో ఒక రకంగా భయాందోళనకు గురి చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఇందాక రామ్మూర్తి గారు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా స్టాలిన్ కొత్త అంటే మేమేం చెయ్యము అని మిగతా వరకు ఆ రకమైన రవి గారు చాలా విషయాలు ఏంటంటే ముంగటంగా ఓపెన్ సపోర్ట్ అని ఓపెన్ చెప్పేటోళ్ళు వెనకంగా గోతులు తీస్తారు కదా, ప్రజలు మిస్గైడ్ అవుతుర్రు. కమ్యూనిస్టులు కూడా ఎందుకు ఆహ్వానించట్లే అంటున్నారు, మరి సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా సపోర్ట్ ఎవరంటాడు? పైకి మాత్రం ఎందుకు ఇస్తున్నారు గవర్నర్, ఎందుకు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు విమర్శిస్తాడు. మరి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వనప్పుడు మీకు ఎక్కడిది రాజ్యాంగం ఉంది అట్లా? ఈ డబల్ గేమ్ ఆడద్దు, డబల్ గేమ్ ఆడద్దు. నువ్వు సపోర్ట్ ఇస్తే ఇవ్వు, లేకుంటే గవర్నర్ వదిలిపెట్టు, గవర్నర్ తప్పంటే కోర్టు ఇవ్వు. పబ్లిక్ రెచ్చగొట్టదు మిస్గైడ్ చేసి. గవర్నర్ తప్పు చేసినా రైట్ చేసి అంటే నువ్వు కోర్టుకు పో, కోర్టు చెప్తే కదా, కోర్టు ముందు పవరు. అలా చేయకుండా పబ్లిక్ రెచ్చగొట్టడం, బీజేపీని బురద చల్దాం, ఇదేంటి నీచ రాజకీయం? ఇలా బీజేపీ వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినా కాంగ్రెస్ లాగా జంప్ చేయడం లాగా డిఎంకేతో గెలిచిపోయి వెంటనే టీడీపీతో కలిసి అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలాంటి పార్టీ నిర్ణయం చేయలేదు. బీజేపీ వాళ్ళ పార్టీ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. మీరు అలయన్స్ లో గెలిచి అంత తొందరగా పోవడం అవసరం లేదు. అదే రామ్మోహన్ రావు గారు చెప్పారు. బట్ అంటే అధిష్టానం మరి నిర్ణయం తీసుకుందో లేదో తెలీదు, ముందే వెళ్ళిపోయి వీళ్ళు కలిసిపోవడం అంటే అదే అర్థం కాని విషయం. ప్రజలకి ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా లేదా అని రామ్మోహన్ రావు గారు అంటారు, నేను ఉందేమనుకుంటాను. ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు కదా, అనుమానమే. అది కరెక్ట్ కాదు. బీజేపీ రామరెడ్డి గారు ఒక మాట ప్రకటించలే ఇంతవరకు, మల్లికార్జున ఖర్గే ప్రకటించాలి కదా. అదే మీరు అనేది కరెక్ట్ సార్, నేను అదే అంటున్నాను. ఎక్కడ ఐదుగురు ఎమ్మెల్యేలు మేము సపోర్ట్ చేస్తున్న స్టేట్మెంట్ కూడా లేదు ఎవరు అంటే అధిష్టానం నుంచి. అదే రెండున్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ విషయాలు ఏంటంటే, ఒకటి ఎన్డీఏలోకి పోవద్దు, టీవీకే పొలిటికల్లీ ఆ కోణం తప్పేం కాదు. అట్లని చెప్పి మరి డిఎంకే దూరం కావద్దని మేము డిఎంకే అంటే ఎమ్మెల్యేలు పోయి ఐదుగురికి పోయి టీవీకే కలుస్తట్టున్నారు. పార్టీ అప్పుడు అంటే పార్టీ ప్రైమ్ల చట్టం అమలు కాదు, వీళ్ళ పార్టీ ఉన్నది ఉడుసుకొని పెట్టుకోబోతుంది. దానికన్నా మీరు ఇచ్చినట్టు చేయరని వాళ్ళ పరిస్థితి అట్లుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో ఆ పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. అట్లా నేను కాంగ్రెస్ పార్టీని తప్పే అట్లా పోవడం డిఎంకే, కానీ మేజర్ తప్పేందంటే ఆ విజయ్ కరెక్ట్ గా ఆలోచించాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలి, ప్రజల కోరిక అదే, ఓవరాల్ ముఖ్యమంత్రి కావాలి. దానికి ఏం చేయాలనో ఆయన సరైన నిర్ణయం తీసుకొని తమిళనాడు డెవలప్మెంట్, ఆర్థిక పరిస్థితి, తన హామీలు అమలు చేయాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకరి మీద దేశంతో ఇట్లా రాజకీయం చేస్తే ఆయనకు మంచి కాదు, ఆయన పార్టీకి మంచి కాదు, రాష్ట్రానికి మంచి కాదు. రైట్ మన నగేష్ గారు, సరే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కానీ రామరెడ్డి గారు కానీ మాట్లాడినట్టుగా సరే నిజంగానే అంటే ఒక పార్టీ అక్కడ అధికారంలోకి రావడం కోసం వాళ్ళ పార్టీ అది ప్రభుత్వాన్ని